ఈ బండి వచ్చేసి అయితే ఇగో మన అన్నది అనమాట. ఎన్ని కిలోమీటర్స్ కి సర్వీస్ అన్నట్టు దీనికి ఏమైనా సర్వీస్ ఏముండదు, తిప్పుకోవడం ఏం మెయింటెనెన్స్ ఉండదు. ఇది వచ్చేసి మన యాక్టివా 4G అనమాట. పెట్రోల్ అయితే కాదు, ఇది వచ్చేసి ఒక ఈవీ వెహికల్ అనమాట. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. సో బేసికల్లీ మీరు ఇప్పటివరకు ఒక ఈవీ చూసి ఉండొచ్చు, ఒక పెట్రోల్ చూసి ఉండొచ్చు. బట్ ఇది వచ్చేసి మన యాక్టివా 4G అనమాట. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ అయితే కాదు, ఇది వచ్చేసి ఒక ఈవీ వెహికల్ అనమాట. మళ్ళీ కొత్త కాన్సెప్టా? మీరు చూస్తే కింద ఇంజనే లేదు. నేను కూడా షాక్లో ఉన్నా. సో బేసిక్గా ఇది దీని మోటార్ అనమాట. ఇది వచ్చేసి ఒక స్వింగ్ ఆర్మ్, దీనికి కస్టమైజ్ చేసుకోరు. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ మీద కవర్ అనమాట. లైక్ బ్యాటరీ మీద పడకుండా, మోటార్ మీద పడకుండా ఇది ఒక ఫ్లాప్ తయారు చేసినారు. అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ నుండి ఈవీకి కన్వర్ట్ చేసినారు. నిజంగా ఇంతే అంటే ఇది నమ్మలేకపోతున్నా. సో బేసికల్లీ నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి. దీనిది ఛార్జింగ్ సాకెట్ మెయిన్. సో ఇప్పుడు ఇది చూస్తారు కదా, ఏదైతే పెట్రోల్ వేస్తారో అక్కడ సైడ్ అది తీసేసి ఇక్కడ ఒక సాకెట్ ఇచ్చారు. సో బేసిక్గా ఈ వెహికల్ని ఛార్జ్ చేయాలంటే చిన్న సాకెట్తో ఛార్జ్ చేయాలి. అండ్ ఇది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి ఒక 3 hours పడుతుంది. అండ్ ఇందులో కూడా మోడ్స్ ఉన్నాయి, అవి నేను ముందు చూపిస్తాను మీకు. సో బేసిక్గా మీరు మీ కొత్త ఈవీ కొనాల్సిన అవసరం లేదు, ఉన్న ఈవీనే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. ఎందుకు పడట్లేదు? యా. సో బేసిక్గా ఇప్పుడు ఇది వచ్చేసి ఛార్జింగ్ టైము 3 hours అనమాట. అండ్ స్పీడ్ వచ్చేసి 50 వెళ్తుంది, 50 కన్నా ఎక్కువ వెళ్ళదు. అండ్ దీంట్లో వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తే 1 2 3 మోడ్స్ ఉన్నాయి. ఐ థింక్ ఈ 4th one ఎంటీ లేదా ఈ 4th మోడ్ కూడా పనిచేయాలి. సో ఫస్ట్ మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే స్పీడ్ 30 స్పీడ్ వరకు వెళ్తుంది. సెకండ్ మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే 45 వరకు వెళ్తుంది, 40 ఐ గెస్. థర్డ్ మోడ్లో పెట్టుకుంటే ఒక 50 వరకు వెళ్తుంది. అండ్ దీనికి వచ్చేసి 2.5 kW బ్యాటరీ వస్తుంది అనమాట. అండ్ సో మనోడైతే దీన్ని చేయించుకోవడానికి వచ్చిన కాస్ట్ వచ్చేసి ఒక 60,000 అయిందనమాట. సో ఇప్పుడు ఇట్ డిపెండ్స్ అపాన్ ద రేంజ్ మళ్ళీ. సో 60,000 అంటే మీకు బేసిక్ ఫస్ట్ మోడ్ వరకే వస్తుంది. సో మీరు ఒక 62,000 63,000 వరకు పెట్టుకున్నారంటే మీ వెహికల్ని ఇంజన్ తీసేసి బేసిక్గా వీళ్ళు బ్యాటరీ కన్వర్ట్ చేస్తారనమాట. సో అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మీరు ఈవీ కన్వర్ట్ చేసినాక ఇది మళ్ళీ పెట్రోల్ నుండి ఈవీకి కూడా మీ ఆర్సీ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ మనోడైతే ఇది బెంగళూరులో చేయించిండు అనమాట. బట్ ఇప్పుడు వీళ్ళేమో నాగోల్లో కూడా చేస్తున్నారు. నేను దాని లొకేషన్ కింద పెట్టేస్తా, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా కింద పెట్టేస్తా. అండ్ యా, సో ఇప్పుడు ఒకసారి నడిచి చూద్దాం. సో మీటర్ వచ్చేసి ఇట్లా కస్టమైజ్ చేసినారు, యాజ్ యూ కెన్ సీ. సో ఇక్కడ వచ్చేసి బ్యాటరీ లెవెల్ ఎంత బ్యాటరీ ఉందనేది షో చేస్తుంది. ఇప్పుడు ఒక పాయింట్ తగ్గింది. ఇది వచ్చేసి కిలోమీటర్స్ రీడన్ అనమాట. సో ఇది వచ్చేసి మోడ్స్. అండ్ మీరు ఇప్పుడు కీ ఆన్ చేయగానే ఇక్కడ రెడీ అని వస్తుంది. రెడీ వస్తే యూ కెన్ ఇలా స్టార్ట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి స్పీడోమీటర్. సో ఐ డోంట్ థింక్ లైట్ స్విచ్ ఇది పనిచేస్తుందని. సో ఇండికేటర్స్ అయితే వర్క్ చేస్తున్నాయి. అండ్ మీకు ఏమైనా మాల్ సెన్సర్స్ వస్తే ఇంకో ఇక్కడ ఇలా ఇండికేషన్ చూపిస్తుంది. సో ఒకసారి అయితే మనం రైడ్కి వెళ్దాం. ఇప్పుడు మోడ్ 1లో పెట్టినాను. టార్క్ అయితే మంచిగా ఉంది, లైక్ 30 వరకు వెళ్తుంది ఫస్ట్ మోడ్లో. కానీ చాలా వియర్డ్ ఫీలింగ్ ఉంది నాకైతే. ఎందుకంటే యాక్టివ్గా మీరు ఎప్పుడు నడిపినా కూడా ఒక వెయిట్ ఫీలింగ్ అనేది వస్తుంది.
లైక్ కొంచెం హెవీ అనిపిస్తుంది అండ్ కొంచెం టైం తీసుకుంటుంది పికప్కి. ఇది చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. ఇలా థ్రాటిల్ ఇవ్వగానే ఉరుకుతూనే ఉంది, జస్ట్ 15 సెకండ్స్ 30కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మీరు ఒకవేళ 30 కన్నా ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్ళాలనుకోండి, ఇక్కడ మోడ్ స్విచ్ ఇచ్చింది సపరేట్గా, దీన్ని మీరు సెకండ్కి వేసుకోవాలి. అప్పుడు ఇక్కడ సెకండ్ ఇండికేటర్ వస్తుంది. సో ఈ సెకండ్ నెంబర్ మీరు వెళ్ళిన తర్వాత ఫుల్ థ్రాటిల్ ఇవ్వండి, కొంచెం 30 కన్నా ఇంకా కొంచెం ఎక్కువ వెళ్తుంది. ఐ థింక్ 40 వరకు వెళ్ళొచ్చు. సో 40 అయితే సెకండ్ మోడ్లో వెళ్తుంది. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి మీకు మీరు ఒకవేళ 60,000 వేరియంట్కి వెళ్తే మాత్రం మీకు ఒక 75 వరకు వస్తుంది. అండ్ ఒకవేళ మీరు ఒక 3-4,000 ఎక్కువ ఇచ్చి ఆ వేరియంట్కి వెళ్తే మీకు ఆల్మోస్ట్ 90 కిలోమీటర్ రేంజ్ అయితే ఇది ఇస్తుంది. అండ్ ఛార్జ్ అవ్వడానికి అయితే ఒక 3 అవర్స్ అయితే పడుతుందంట. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వెహికల్ 50 స్పీడ్ కన్నా ఎక్కువ వెళ్ళదు. ఆ 50 స్పీడ్ కన్నా ఎక్కువ 50 స్పీడ్ కన్నా ఎక్కువ ఈ వెహికల్ వెళ్ళదు అనమాట. అండ్ మీరు కంటిన్యూస్గా 50 స్పీడ్లో నడిపితే కూడా మీకు 75 కిలోమీటర్ రేంజ్ అయితే వస్తుంది. సో ఈ యాక్టివా అయితే కంప్లీట్లీ పెట్రోల్ 4G యాక్టివా 4G నుండి బ్యాటరీకి కన్వర్ట్ చేసినారు. ఈ మీటర్ కూడా చేంజ్ ఉంది మీరు చూస్తే. 40 వెళ్తుంది. ఇప్పుడు మనం థర్డ్ దాంట్లో వెళ్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా మోడ్ 3 నేను థర్డ్ దాంట్లో పెట్టేసిన మోడ్ 3లో. ఇప్పుడు థ్రాటిల్ ఒకసారి రెస్పాన్స్ చూద్దాం. నాకు తెలిసి 50 వెళ్ళాలి ఇప్పుడైతే. ఆ కార్నర్ వరకు 50 అయితే టచ్ అవుతుందని అనుకున్నాను. సో థర్డ్ మోడ్లో వచ్చేసి 50 వెళ్తుంది. అండ్ మెయిన్ ఇది ఎలా ఉందంటే చాలా లైట్ వెయిట్ ఉంది. కొంచెము నాకు ఏదో పడవ నడిపితే ఇలా లెఫ్ట్ రైట్ టిల్ట్ అవుతుంది చూసిరా. సో అలాంటి ఫీలింగ్ నాకు వస్తుంది అనమాట వెయిట్ రిడక్షన్ వల్ల. ఇంజన్ వేసిపోయే వరకు అసలు బండి డిఫరెంట్గా ఫీల్ అవుతుంది నాకు. ఇదంతా యాక్టివానేనా అన్నట్టుంది. సో ఎవరైతే మీరు కొత్త బండ్లు కొనలేరు, సెకండ్ హ్యాండ్ వాటికి వెళ్ళలేరు, అండ్ ఏదైతే ఇప్పుడు ఇప్పుడు ఏతర్ కానీ లేకపోతే సింపుల్ కానీ వాటికి వెళ్ళలేరు, సో యూ పీపుల్ కెన్ ట్రై దిస్ అవుట్. మీకు ఒక 60-65,000లో మంచి ఎలక్ట్రిక్ అయితే మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీరు కొనుంటారో లేదా పెట్రోల్ తీసుకోవచ్చు లేదా ఎలక్ట్రిక్ తీసుకోవచ్చు. బట్ ఒక పెట్రోల్ని ఎలక్ట్రిక్ అయితే కన్వర్ట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఉండొచ్చు. నేనైతే ఇప్పుడే చూస్తున్నా. సో యాక్చువల్లీ నేనైతే నా సింపుల్ సర్వీస్ కోసం అని చెప్పి వచ్చిన. సో అప్పుడు నేను అక్కడ ఎవరైతే టెక్నీషియన్ వెహికల్ అనేది సర్వీస్ చేస్తున్నాడో అతన్ని కన్వర్ట్ చేసుకున్న వెహికల్ ఆయన బండి అనమాట. సో మనోడైతే బెంగళూరులో కన్వర్ట్ చేయించండు. సో వీళ్ళైతే నాగోల్లో కూడా వాళ్ళకి ఈ ప్రాసెస్ చేస్తారు. సో ఎవరికైతే మీ పాత వెహికల్స్ కన్వర్ట్ చేయించుకోవాలనుకుంటున్నారో ఈవీకి, మీరు ఒకసారి నాకు డిఎం చేయండి. నేను మీకు లొకేషన్ పెడతాను అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ నేను ఇస్తాను. అండ్ కుదిరితే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను. యూ పీపుల్ క్యాన్ చెక్ ఇట్ అవుట్. సో కానీ నాకు బండి అయితే క్రేజీ అనిపించింది భయ్యా. మంచిగా మోడ్స్ కూడా ఉన్నాయి. అసలు నెల మొత్తానికి కరెంట్ ఎంత కాలుతుంది అని అంటే 300 రూపీస్ కూడా కాలేదు అంట. ఏ బాబు చంపిస్తాను. సో కొంచెం మెయిన్ రోడ్ మీదకి వెళ్దాం. హ్యాండ్లింగ్ ఎట్లా ఉంది, కొంచెము సిటీలో ట్రాఫిక్లో నడిపితే ఎట్లా ఉంది అనేది నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మీరు మళ్ళీ మోడ్ 1కి వెళ్ళిపోవచ్చు. సో దట్ యూ కెన్ ప్రిజర్వ్ యువర్ చార్జ్ అనమాట.
బేసికలీ ఇది మెయిన్ అమ్మాయిల కోసం చాలా సూట్ అవుతుంది. లైక్ ఎక్కువ థ్రాటల్ వద్దు. ఒక ఈవీస్లో ఏంటంటే మెయిన్ థ్రాటల్ ఎక్కువ ఉంటుంది, లైక్ టార్క్ అనేది. బట్ ఒకవేళ మీ ఇంజన్ సీజ్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ టైం మీరు మాత్రం ఇంజన్ చేయించుకోకండి. ఇప్పుడు మీరు ఇంజన్ చేయించాలనుకున్నా కూడా ఎంత కాదన్నా 20,000 15,000 అయితే అవుతాయి. దానికన్నా ఈ కానీ గట్ తీసుకొని వెళ్తా మీకు పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది. మెయిన్ ఇది అమ్మాయిలకు ఎవరికైతే ఎక్కువ స్పీడ్ వద్దో, ఎక్కువ టార్క్ వద్దో, జస్ట్ ఒక ప్రాపర్ యూటిలిటీ వెహికల్ అయితే వాడతారో ఈ వెహికల్ వాళ్ళ కోసము. కానీ టార్క్ మంచిగా ఉంది, మరీ ఇలా తీసుకొని వెళ్ళిపోదు, బట్ ఇట్ ఈస్ గుడ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఇది రిజిస్టర్ కూడా అవుతుందంట. లైక్ పెట్రోల్ నుండి ఈవీకి కన్వర్ట్ చేసినట్టు నంబర్ ప్లేట్ కూడా గ్రీన్ నంబర్ ప్లేట్ మీకు వస్తుంది. మోర్ ట్రీట్ పెట్టుకున్నాం. సో బేసిక్గా ఇప్పుడైతే మన వెహికల్లో 50 వరకు అయితే అయిపోయింది. 50 కన్నా ఎక్కువ 50 కన్నా ఎక్కువ వెళ్ళదు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ మనకి ఒక యూటిలిటీ పర్పస్ కోసం తీసుకున్నప్పుడు మోర్ దాన్ 50 మీరు వెళ్తారని చెప్పి. అండ్ ఎనీవే మీరు 60 దాటిదంటే మీకు యాక్టివ్ మీద ఆల్రెడీ ప్యాక్ అయిపోతుంది, అంత కాన్ఫిడెన్స్ ఉండదు. అండ్ బ్రేక్స్ అంటే ఇంకా మోస్ట్లీ దీని హార్డ్వేర్ అంతా కూడా నార్మల్ యాక్టివ్ అనే, ఓన్లీ ఇంజన్ తీసేసి పెట్రోల్ ట్యాంక్ తీసేసి జస్ట్ బ్యాటరీ అండ్ మీటర్ అండ్ మోటార్ ఈ మూడు మాత్రమే మార్చదు. అండ్ అలాగే చెప్తున్నాం సీట్స్ కూడా మనకు యాక్టివ్గా వస్తాయి. సో ఒకసారి అక్కడ వెళ్ళి అడుగుదాము, లైక్ దీనికి ఏమైనా సర్వీస్ ఇంటర్వల్స్ ఉంటాయా, లేకపోతే ఏంటి, ఎంత కాస్ట్ అవుతుంది, మెయింటెనెన్స్ ఎంత ఏంటి అని చెప్పేసి ఆయనకు అడుగుదాం. బట్ నాకు చూడంగానే మస్తు సర్ప్రైజింగ్ అనిపించింది, ఇట్లా కూడా కన్వర్ట్ చేయొచ్చా అని చెప్పి. ఇంజన్ తీసి అంటే నేను ఏమేమి చూసినా అంటే బెల్ట్ తీసేసి చైన్ వేసుకునే వాళ్ళని చూసిన, బట్ డైరెక్ట్ ఇంజన్ తీసేసి మోటార్ అండ్ బ్యాటరీ వేసుకునే వాళ్ళని అయితే ఎవరు చూడలేదు. నేను ఫస్ట్ టైం చూసిన. సో యా ఆల్మోస్ట్ ఇక్కడే సింపుల్ సర్వీస్. సో మనోడికి కూడా ఒకసారి అడుగుదాం ఉంటుంది ఏంటి అని. అండ్ ఇక్కడ బండి వాతావరణం కూడా నేను చూపిస్తాను. ఈ 4th ఎందుకు ఇచ్చినాడేమో మరి. యా వచ్చేసి క్రేజీ మ్యాచ్. యా దీనికి ఛార్జర్ చూపెట్టలే కదా నేను మీకు ఛార్జర్ చూపిస్తాను. సో బండి అయితే ఇంకా ఇట్లా కనపడుతుంది. సో ఇట్లా వీల్ క్యాప్ లాగా వచ్చి మోటార్ కూడా అందులోనే ఉంటుంది. బండి మొత్తం సేమ్, జస్ట్ ఈ 3 థింగ్స్ ఒకటే ఇన్స్టాల్ చేసినారు అనమాట. సో దానిలో వచ్చేసి ఛార్జర్ ఇంకా ఇదే అనమాట, దీనిలో ఛార్జర్. సో ఇంకా సాకెట్ ఇట్లా వస్తుంది, మన సిస్టమ్స్ వస్తాయి కదా పీసీకి అట్లా. ఏంటి వోల్టీ నెక్స్ట్ ఎనర్జీ అంట, చాలా లైట్ వెయిట్ ఉంది అసలు, కానీ క్రేజీ అబ్బా అసలు. ఈ ఇన్నోవేషన్ అయితే మస్తుంది. సో బాయ్స్ ఈ బండి వచ్చేసి అయితే ఇగో మన అన్నదే అనమాట, పేరు వచ్చేసి యశ్వంత్. అసలు ఎట్లా ఐడియా వచ్చింది మీకు ఇట్లా కన్వర్ట్ చేయొచ్చు? అంటే మాకు పెట్రోల్ అన్నీ సేవ్ అవుతుంది అన్న. ఫస్ట్ ఓకే, మాకు పెట్రోల్ నెలకు వచ్చేసి ఒక మాక్సిమం ఒక 4,500 ఖర్చు వస్తుంది నెలకి. ఓకే. దీనికైతే మాకు నెలకు వచ్చి ఒక 200-300 ఖర్చు వస్తుంది అంతే. ఓకే, మా కరెంట్ బిల్లు, మా ఇంజన్ సేవ్, ఇంజన్కి మన ఇంజన్ ప్రాబ్లం వచ్చి అదైనా సేవ్ అయిపోతుంది ఖర్చు అంతా.
నేను మ్యాక్సిమం నెలకు ఒక 5,000-6,000 సేవ్ అయిపోతుంది. నువ్వు మళ్ళీ నీకు నీకు 2-3 months తర్వాత మళ్ళీ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, బ్రేక్ ఆయిల్ చేంజ్ చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అవసరం లేదు ఇక నీకు, డాడీ వేసుకొని నడుపుకోవాలి. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్కి సర్వీస్ అన్నట్టు దీనికి ఏం సర్వీస్ ఏమి ఉండదు అని ఇక తిప్పుకోవడమే ఇంకా ఓన్లీ తిప్పుకోవడం. ఓకే. ఇక పార్ట్స్ ఏమన్నా దీన్ని చేంజ్ చేయాలి అంటే మళ్ళీ యాక్టివా అంటే హోండా షోరూమ్ చేయాలి ఇంకా బ్రేక్స్ అవన్నీ. బ్రేక్స్ అంటే మనం బయట మెకానిక్ షాప్లో కూడా ఇచ్చుకోవచ్చు ఏం కాదు. అచ్చా. సో ఇప్పుడు ఇంకా దీనికి ఏం మెయింటెనెన్స్ ఉండదు మోస్ట్లీ, ఏం మెయింటెనెన్స్ ఉండదు. బ్యాటరీ కూడా మంచిగా చూసుకోవాలి అంతే. అచ్చా. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవాలి. వాటర్లో నడుస్తుందా? నడుస్తాను, ఏం ప్రాబ్లం రా? ఏం ప్రాబ్లం. మొత్తం IP67 ఉంటుంది. ఓకే. సో నీ సైడ్ నుండి ఇంకేం చెప్తావు ఈ బండి గురించి? నాకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. ఇప్పుడు ఎన్ని రోజులు అయితే కన్వర్ట్ చేసేది? నేను కన్వర్ట్ చేసి 2 months అవుతుంది. 2 months. ఎంత ఆల్రెడీ నేను బయట వెహికల్స్ కస్టమర్లకు కూడా ఇచ్చిన. కస్టమర్లకు ఆల్రెడీ 30 vehicles దాకా ఇచ్చినాం మేము. అచ్చా. వాళ్ళు ఏందో మంచిగా ఉన్నాయి అన్నారు. ఓకే. ఇప్పుడు మీరు మెయిన్ అంటే మన స్టోర్ ఇట్లా ఏమన్నా ఉందా గరాజ్ లాగా? స్టోర్ ఉందన్న మనది. ఇప్పుడు గరాజ్ పేరు ఏంటిది అది? ఆల్టెనెక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. అది ఆల్టెనెక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. సారీ మళ్ళీ ఒకసారి చెప్పా. ఆల్టెనెక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే. ఇది ఇప్పుడు నాగోల్లో ఉన్నది. నాగోల్లో నుంచి కొంచెం లోపలికి వెళ్ళాలి. ఓకే. ఓకే. లొకేషన్ ఉంది కదా? లొకేషన్ ఉంటుంది గూగుల్లో. ఆల్టెనెక్స్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అని వచ్చేస్తుంది. డన్. సో హాయ్ చెప్పు కెమెరాకి, ఇంకా బాయ్ ఏదో చెప్తా. కెమెరాకి బాయ్ అని చెప్పు, సబ్స్క్రైబ్ కొట్టమని చెప్పు, లైక్ కొట్టమని చెప్పు. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనికి యూట్యూబ్కి. లైక్ ఎంత మంచిగా ఉంది, లైక్ చేసుకోండి బాగా. థ్యాంక్ యూ. సూపర్ రా, థ్యాంక్ యూ అనియా. మాకు అనిపించింది బండి. ఓకే.